testimony. సాక్ష్యములకు సమయము. Tonight, Sister Claylin, a servant of God, will come and share her testimony for the glory of God. దేవుని నా మహిమార్థమే సహోదరి క్లేలిన్ అనే దైవ సేవకురాలు ఆయన మన మధ్యలో తన సాక్ష్యమును పంచుకుంటారు. Praise the Lord. I thank the Lord for allowing me to be here for the convention in Vijayawada. Truly it has been a blessing so far, and I know the Lord will continue to bless us. నిజముగానే దేవుడు ఇక విజయవాడ కన్వెన్షన్లో పాలు పొందుటకు నాకు సహాయం చేసి ఉన్నారు. ఇంతవరకు ఆశీర్వదించిన దేవుడు ఇక ముందు కూడా ఆశీర్వదించుటకు శక్తిమంతుడై ఉన్నారు. I thank the Lord for all that He's done in my life, His great love shown towards me, and I'll just briefly share my testimony. నిజముగానే దేవుడు నా పట్ల కూడా నా జీవితం పట్ల కూడా అద్భుతమైన తన ప్రేమను చూపించున్నారు కాబట్టి ఒక క్లుప్తమైన సాక్ష్యమును మీ ఎదుట పంచుకొని కోరుచున్నాను. I was born into a Christian family. My parents had been recently saved by the time I was born. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో నేను జన్మించున్నాను. నేను జన్మించే సమయానికి మా తల్లిదండ్రులైన వారు రక్షణ పొంది ఉన్నారు. And when I was 5 years old, my parents joined the ministry. నాకు 5 సంవత్సరముల వయసు ఉన్నప్పుడే మా తల్లిదండ్రులైన వారు ఈ యొక్క సేవకు వచ్చి ఉన్నారు. So I thank God that from a very early age I was taught in God's ways. కాబట్టి నా చిన్న వయసు నుండే దేవుని మార్గములు నాకు బోధించబడి ఉన్నవి. When I was about 6 years old, I was listening to a tape with my mom, and on the tape there were short stories about people who had accepted Jesus as their savior or rejected Jesus as their savior. నాకు 6 సంవత్సరముల వయసున్నప్పుడు మా తల్లిగారితో కలిసి నేను ఒక క్యాసెట్ లేక టేపు రికార్డర్ని వినుచూ ఉన్నాను. దాంట్లో వచ్చిన కార్యం ఏమనగా ఎవరైతే కొంతమంది దేవుని అంగీకరించున్నారు, కొంతమంది అయితే దేవుని నిరాకరించున్నారు. And on the tape, those that rejected Jesus as their savior, they went to hell, and you could hear that in the stories. ఎవరైతే యేసు ప్రభు నిరాకరించున్నారో వారి గురించినటువంటి కథలు ఆ టేపులో వస్తూ ఉన్నవి. So by the end of the stories, by the end of the tape, I was frightened by what I had heard. But my mom told me, well, that doesn't have to happen to you. You don't have to go to hell. You can accept Jesus as your savior. ఎవరైతే యేసుని తిరస్కరించి ఉన్నారో వారందరూ నరకానికి వెళ్ళిపోయినట్లుగా ఆ టేప్ యొక్క ముగింపులో నేను విని ఉన్నాను. అది విని నేను చాలా భయపడి ఉన్నాను. అప్పుడు మా తల్లిగారు చెప్పి ఉన్నారు, నువ్వేమీ భయపడక్కర్లేదు, మనమేమీ నరకానికి వెళ్ళే వాళ్ళము కాదు కదా అని చెప్పి ఉన్నారు. So that day I prayed with my mom. I repented of my sins and I accepted Jesus as my savior, asked him to come into my heart. ఈ విధంగా నేను ఆ రాత్రి మా తల్లిగారితో కలిసి నేను ప్రార్థన చేసి ఉన్నాను. యేసయ్యను నా సొంత రక్షకునిగా అంగీకరించున్నాను. నా పాపములని ఒప్పుకొని నేను దేవుని ఎదుట క్షమాపణ పొందుకొనగలిగి ఉన్నాను. At that time I was attending our church school, and during one of the devotion sessions I received the baptism in the Holy Spirit. ఆ తర్వాత నేను మనక చర్చ్ పాఠశాలకు వెళుతూ ఉండేదాన్ని. అక్కడ జరుగుతున్నటువంటి ఆరాధనలో ఒక సమయమందు నేను పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కూడా పొందుకొని ఉన్నాను. When I was 12 years old, I took water baptism. నాకు 12 సంవత్సరముల వయసు వచ్చినప్పుడు నేను నీటి బాప్తిసమును తీసుకొని ఉన్నాను. And after those experiences, I continued seeking the Lord and wanting to know more about the Lord, wanting to draw closer to the Lord. ఆ తర్వాత నేను ఇంకా అధికమైనటువంటి అనుభవాలు, లోతైన అనుభవాలు పొందుకొనవలెను, దేవునితో నడుచుకొనవలని చెప్పి నేను ప్రయత్నించుటకు నేను ప్రారంభించి ఉన్నాను. But when I was 17 years old, 2 things happened in my life that affected me a lot. And because of what had happened, I allowed my heart to grow very cold, very hard towards the Lord. ఈ విధంగా నా 17వ సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కొన్ని కార్యములు సంభవించున్నవి. ఆ కార్యముల మూలముగా అది చాలా నా మీద ప్రభావం చూపించి ఉన్నది. అదేమనగా నేను కఠిన హృదయంగా మార్చబడిపోయి ఉన్నాను. ఆ కార్యముల మూలంగా నా హృదయము చల్లబరచబడెను. And because my parents were very strict, of course I had to attend all the church services, but even though I was still in church and outwardly I was doing everything that I had to, my heart was very far from the Lord. ఈ విధంగా మా తల్లిదండ్రులైన వారు చాలా ఖచ్చితంగా ఉంటారు కాబట్టి ప్రతి కూటములో నేను హాజరవ్వాల్సి వచ్చిన్నది. ఆ విధంగా నేను ఏదో బాహ్యమునకు కూటములకు నేను వచ్చుచున్నానే కానీ నా హృదయాంతరంగములో నా యొక్క లోపల భాగం అయితే దేవునికి దూరస్తురాలుగా కనబడి ఉన్నాను. My mom saw that I wasn't doing well spiritually,
and she told me, you pray and ask God to do whatever he has to do in your life to make you ready for Jesus' coming. అప్పుడు మా తల్లి గారు నేను ఈ విధంగా ఉండటం గమనించున్నారు. నీవు ఆత్మీయంగా మార్చబడు నిమిత్తము, ప్రభు రాకడలో వెళ్ళబడు నిమిత్తము నీవు ప్రార్థన చేయము, దేవుడే నిన్ను సరైన మార్గంలో నడిపిస్తారని చెప్పి నాకు బోధించి ఉన్నారు. At first I was afraid to pray that way because I wasn't sure what God would do to me to work in my life. ఆ విధంగా ప్రార్థన చేయాలంటే ప్రారంభంలో నేను భయపడి ఉన్నాను. నా జీవితం గురించి దేవుడు ఎలా నడిపించబోతున్నారు అని చెప్పి నేను సంశయపడి ఉన్నాను. But one day I did pray like that, and the Lord in his mercy began to deal with me through different situations. ఆ విధంగా నేను ప్రార్థించినప్పుడు అనేకమైనటువంటి పరిస్థితుల మూలముగా దేవుడు నాతో వ్యవహరించుటకు ప్రారంభించి ఉన్నారు. And that summer I went to youth camp, and there the Lord spoke to my heart in his love, and his love melted all of the hardness, the coldness that I had in my heart at that time. ఆ తర్వాత నేను ఒక యవనస్తుల కూటములకు నేను వెళ్ళి ఉన్నాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడి ఉన్నారు. ఆయన మాటల మూలంగా నా హృదయ కాఠిన్యము గాని, నా చల్లారిపోయినటువంటి పరిస్థితి గాని తొలగిపోయి ఉన్నది. And when I saw how much the Lord loved me to speak to me in that way, ఆ రీతిగా మాట్లాడటకు దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారని చెప్పి నేను గ్రహించుకోగలిగితిని. I told the Lord, Lord, if you love me so much, you can take my life and you can do whatever you want with me. దేవా, నీవు నన్ను అంతగా ప్రేమిస్తున్నట్లయితే నిజంగానే నా జీవాన్ని, నా ప్రాణాన్ని నీ యొద్దకు చేర్చుకొనుము, నీ ఇష్టానుసారంగా నేను నడుచుటకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఉన్నాను. And after surrendering to the Lord once again at that time, the Lord began to speak to me about serving him. ఆ తర్వాత దేవుడు ఇంకనూ నాతో మాట్లాడటం ప్రారంభించున్నారు. నన్ను దేవునికి సేవ చేసే విషయం గురించి ప్రభు నాతో మాట్లాడటం ప్రారంభించి ఉన్నారు. The very first time the Lord had spoken to me about serving him, I was 10 years old in a youth camp. ఒక దేవుడు నాతో మొదటిగా ఈ సేవను గురించి మాట్లాడినప్పుడు నాకు వయసు 10 సంవత్సరాలు మాత్రమే. ఒక యవనస్తుల కూటమిలో దేవుడు నాతో మాట్లాడి ఉన్నారు. Because I had grown up in the faith home, different people would say, well, your parents are in the ministry, so you should join the ministry as well. నేను విశ్వాస గృహములో ఆ యొక్క ఫెయిత్ హోమ్ పిల్లవలే నేను జీవించున్నాను కాబట్టి, మీ తల్లిదండ్రులైన వారు సేవకులు కాబట్టి నీవు కూడా సేవకు వస్తానికి సిద్ధపడుతున్నావు అని చెప్పి అనేకులు ఈ రీతిగా నన్ను అడిగి ఉన్నారు. But I told the Lord, if you want me to serve you, then I want you to tell me. I don't want people to tell me. అప్పుడు నేను దేవుని అడిగి ఉన్నాను, ప్రభువా, నేను సేవ చేయవాలంటే నీవు నాతో మాట్లాడాలే కానీ మనుషులందరూ నా సేవ గురించి మాట్లాడకూడదు అని చెప్పి ఉన్నాను. And soon after saying that to the Lord at the youth camp when I was 10 years old, for the first time the Lord spoke to me through a prophecy. ఆ తర్వాత ఈ రీతిగా నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడి ఉన్నారు. అప్పుడు నాకు 10 సంవత్సరాల వయసు మాత్రమే. ఒక యవనస్తుల కూటమిలో ఒక ప్రవచనము ద్వారా నాతో మాట్లాడి ఉన్నారు. He spoke to me there, he had called me to serve him. దేవుని సేవ చేయ నిమిత్తము నాతో మాట్లాడి పిలిచి ఉన్నారు. And as I got older, the Lord would speak to me over and over again, confirming his call on my life. ఇంకను నేను ఆ వయసులో ఎదుగుచున్న కొలది దేవుడు అధికంగా నన్ను నా పిలుపు విషయంలో నాతో మాట్లాడుచు నాకు నిశ్చయపరిచి ఉన్నారు. Then when I surrendered to the Lord again at the youth camp I previously mentioned when I was 17, ఆ తర్వాత నేను ముందుగా చెప్పినటువంటి యవనస్తుల కుటుంబంలో నేను పాలు పొందినప్పుడు అప్పుడు నా వయసు 17 సంవత్సరాలు. The Lord again started to speak to me. దేవుడు మరలా ఆ వయసులో కూడా నాతో మాట్లాడి ఉన్నారు. And this time the Lord began to speak to me through his word. ఆ తర్వాత దేవుడు ఇప్పుడైతే నాతో వాక్యము ద్వారా మాట్లాడటకు ప్రారంభించి ఉన్నారు. And one servant of God, seeing how the Lord was working in my life, నా జీవితంలో దేవుడు క్రియ చేయటము ఒక సేవకుడు చూచి, she told me, you spend time in prayer and the Lord will teach you to hear his voice. అప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే, అధికముగా నీ సమయమును ప్రార్థనలో గడుపుము, దేవుడు ఇంకనూ అనేకమైన కార్యములకు బోధిస్తారని చెప్పి ఉన్నారు. And as I obeyed that counsel, the Lord began to speak to me, and the Lord drew me into a very personal relationship with him through prayer. ఆ విధంగా నేను ప్రార్థన చేయటకు మొదలు పెట్టినప్పుడు నిజముగా నా ప్రార్థనలో దేవునితో ఒక సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉంటకు ప్రభు సహాయం చేసి ఉన్నారు. I had fears about joining the ministry, different reasons why I didn't want to. నాకు సేవలకు అడుగు పెట్టాలంటే చాలా రకములైన భయములు నాలో కనబడి ఉన్నవి. దానికి కారణాలు ఏంటో నేను చెప్పగోరటలేదు. But as the Lord began to speak to me at that time and to show me his great love, I can truly say his love cast out those fears. నిజముగానే దేవుడు నాతో మాట్లాడటకు ప్రారంభించున్నారు. అధికముగా దేవుని యొక్క ప్రేమను నాకు వెల్లడి చేస్తున్నారు. ఆ ప్రేమను బట్టి నాలో ఉన్న భయములన్నీ కూడా వెళ్ళగొట్టబడినవి. And the Lord made it very, very clear through scriptures, through dreams, through prophecies that he wanted me to serve him in the ministry
ministry full time. ఆ తర్వాత ఈ సంపూర్ణమైన సేవ చేయ నిమిత్తము దేవుడు ఇంకను అనేకమైన వాక్యముల ద్వారాను ప్రవచనముల ద్వారాను దర్శనముల ద్వారాను దేవునితో మాట్లాడి పిలుపుని నిశ్చయపరిచి ఉన్నారు. And because he made it so clear, there was no doubt in my mind what the Lord wanted me to do. And a few years later, I was able to surrender myself to the Lord and I joined the ministry. ఈ విధంగా ప్రభువు నాతో ఖచ్చితంగా అనేక రీతిలో మాట్లాడినందువలన కొన్ని సంవత్సరములు అయిన తర్వాత నేను ఈ సంపూర్ణమైనటువంటి ఘనమైన సేవలో కాలు పెట్టుకు ప్రభు సహాయం చేసి ఉన్నారు. And I'm truly grateful for the Lord's keeping power on my life, and I'm very grateful that he has made me joyful in his house of prayer. జీవితంలో దేవుడు ఇంతవరకు కాపాడినందుకు కృతజ్ఞురాలనై ఉన్నాను. దేవుని యొక్క ఇంటిలో ఇంతవరకు నిలిచుండగా సహాయం చేసినందుకు కృతజ్ఞురాలనై ఉన్నాను. And to conclude my testimony, I will just share briefly how the Lord has been my healer. నేను ఈ సాక్ష్యం ముగించటకు ముందుగా దేవుడు నన్ను స్వస్థపరిచే వైద్యుడు అని చెప్పని దానికి ఒక సాక్ష్యం మీతో చెప్పగోరుచున్నాను. As early as I can remember, I have suffered a lot from food allergies. నేను నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నాకు కొన్ని ఆహార పదార్థముల ఎలర్జీ నాలో కనబడి ఉన్నది. And it was something that I just thought I would have to live with for the rest of my life. నాకు జీవితకాలం అంతా కూడా ఒకవేళ ఈ విధంగా జీవించాల్సి వచ్చినేమో అని చెప్పి నేను అనుకుని ఉన్నాను. But one day as I was reading Isaiah 53 verse 4, అయినప్పటికీ ఒక దినమందు యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వాక్యం నేను చదువుకొనిచున్నప్పుడు, in English where it says the word griefs, I started to list all the different health issues that I had. ఆ యొక్క ఆంగ్లంలో మన యొక్క దుఃఖములన్నీ కూడా ఆయన భరించున్నారు అనే వాక్యం తీసినప్పుడు దానికి సంబంధించిన వాక్యములన్నీ కూడా నేను వెతుక్కొని ఉన్నాను, including food allergies. ఆ యొక్క నా యొక్క ఆహారం యొక్క ఎలర్జీ కూడా వస్తుంది, ఆ విషయం కూడా నేను వెతికి ఉన్నాను. And when I finished, the Lord gave me the assurance that he had healed me. అప్పుడు ఆ విధంగా నేను చదివి ముగించిన తర్వాత దేవుడు నన్ను స్వస్థపరిచున్నారని నిశ్చయత నాలో కలిగి ఉండెను. And over a period of time, I started to realize that I was eating foods that I could never eat before, and I wasn't having an allergic reaction. ఆ తర్వాత కాలం గడిచిన కొలది నేను గ్రహించుకున్న కార్యం ఏంటంటే అంతవరకు ఏ ఆహారం తీసుకొని నాకు ఎలర్జీ వచ్చినదో ఆ తర్వాత ఎట్టి ఆహారం తీసుకున్నా కూడా ఎటువంటి హాని నాకు కలగలేదు. And the Lord had totally healed me from that, and I thank him. అప్పటి నుండి దేవుడు నన్ను స్వస్థపరిచున్నారని చెప్పి నేను నమ్మి ఉన్నాను. దేవుని నామమునకు స్తోత్రములు. I thank the Lord for being my healer. దేవుడు నాకు స్వస్థపరిచే వైద్యుడిగా ఉన్నందుకు దేవుని స్తుతిస్తున్నాను. I thank him for being my savior, for being my deliverer, the lover of my soul. నా రక్షకునిగాను, నాకు విమోచకునిగాను, నా యొక్క ప్రాణప్రియునిగాను ఆయన మార్చబడి ఉన్నారు. Please continue to keep me in your prayers, that God would keep me faithful to him. ఆయనకు నమ్మకస్తురాలుగా ఉన్న నిమిత్తము మీరందరూ కూడా ప్రార్థించమని కోరుచున్నాను. And may the Lord make us all ready for his soon coming. ఆయన యొక్క మంచి రాకడలో మనందరం కనబట్టుకు ప్రభువు మనల్ని సిద్ధపరచును గాక. Praise the Lord. దేవుని నామ స్తోత్రములు. You heard a testimony, sister's testimony, that at a very young age, about 6 years old, she heard the gospel and accepted Jesus Christ as a Lord, as Savior. She had enough understanding to ask pardon for her sins and accept Jesus Christ as a Lord and Savior. తన చిన్న వయసులోనే దేవుని ఎరుగుటకును యేసు ప్రభువుని తన స్వంత రక్షణగా అంగీకరించుటకును పాప క్షమాపణ పొందుకొనుటకును ప్రభు సహాయం చేసి ఉన్నారు. Then she had the assurance she would be able to be in the Lord Jesus would enable her to be in heaven one day. ఒక దినమందు నిశ్చయముగా ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు పరలోకములో ఉండగలుగుతున్న నిశ్చయత ఆమెలో కలుగచేసి ఉన్నారు. There's anyone here who hasn't yet repented of your sins, listen to this and take heed tonight. Let Jesus become your Lord and Savior. Repent of your sins, accept him into your heart. ఇంకను ఎవరైతే పాప క్షమాపణ పొందకుండా ఉంటున్నారో ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించండి, మీ సొంత రక్షకునిగా స్వీకరించి మీ పాపముల విషయమై పశ్చాత్తాపడి మారు మనసు పొందుడి. She shared shortly after that in the Christian school. There was a prayer meeting. At that young age, she was able to receive the baptism of the Holy Spirit with the sign of speaking in tongues. ఆ తర్వాత క్రైస్తవ పాఠశాలను చదువుకుంటున్నప్పుడు అప్పుడే ఆమెకు దేవుడి పరిశుద్ధాత్మ అభిషేకమును అన్ని భాషల గుర్తుతో ఆ చిన్న వయసులోనే ఆమెకు దేవుడు అనుగ్రహించి ఉన్నారు. If you believe, the Lord will pour out his Spirit upon you. If you have already repented of your sins, you can be baptized even tonight. నువ్వు విశ్వసించినట్లయితే, ఇంతకు ముందే నువ్వు పాప క్షమాపణ అనుభవం పొందినట్లయితే నిశ్చయముగా దేవుడు నిన్ను పరిశుద్ధాత్మ అభిషేకముతో కూడా నింపగలవారై ఉన్నారు. Children, if you believe, you too can receive it just as this sister received the Holy Spirit
at the young age. At a young age. ఈ సహోదరి ఏ విధంగా తన యవ్వన ప్రాయములోనే పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నదో, ఓ పిల్లలారా మీరు కూడా విశ్వసించినట్లయితే దేవుడు మిమ్మల్ని కూడా అభిషేకముతో నింపగలుగుదురు. Later, at the age of 10, God spoke to her about the love of Jesus, about serving God. ఆ తర్వాత తనకు 10వ ఏటనే దేవుడు యేసు ప్రభు ఆ యొక్క దేవుని ప్రేమతో నింపి దేవునికి సేవ చేయాలని మాట్లాడి ఉన్నారు. Then later, due to some incidents, her heart became hardened and cold towards the Lord. ఆ తర్వాత కొన్ని సందర్భాల మూలముగా తన హృదయము కఠినపరచబడెను, చల్లారిపోయెను. When she took heed to her mother's advice and asked God, do whatever you have to do, get me ready, make me ready to meet you when you come again. అయితే తన తల్లి సలహా తీసుకొని, ప్రభువా ఎలాగైనా సరే ప్రభువా నీవు వచ్చినప్పుడు నిన్ను సంధించు నిమిత్తము నన్ను సిద్ధపరచుమని చెప్పి ఆమె దేవుని యొద్ద అడగటం. Jesus melted her heart through his love. తన యొక్క ప్రేమ ద్వారా యేసయ్య ఆమె హృదయాన్ని కరిగించి వేసి ఉన్నారు. And being touched by that love, she surrendered. Do whatever you have to do with my life. దేవుని ప్రేమతో నింపబడినదే ఈ ప్రభువా నువ్వేమి చెయ్య కోరుచున్నావో నా జీవితాన్ని ఆ విధంగా చేయుటకు అప్పగించుకొనుచున్నాను. The more time she spent in prayer, she learned to listen to God's voice, and God called her through the word of God to serve Him. అధికంగా దేవుని సన్నిధిలో ప్రార్థించుచుండగా దేవుడు తనకు పిలుపుని గుర్చిన స్వరమును తన వాక్కును ఆమెకు బయలుపరిచి ఉన్నారు. Young people, understand the love of Jesus towards you. Spend time in prayer. Learn to listen to His voice. If God is calling you to serve Him, surrender yourself. యవనస్తులారా దేవుని ప్రేమకు సమర్పించుకొనుడి, ప్రార్థనలో గడపండి. ఒకవేళ సేవ చేయుటకు మీకు పిలుపు వచ్చినట్లయితే మీ జీవితాన్ని నిశ్చయంగా సమర్పించుకొనండి. Oh, even tonight for saving many, and if she receive a healing, for healing many, if you believe Jesus took your infirmities and by your sicknesses, you will receive that healing tonight. నిజముగానే ఆమెను స్వస్థపరిచిన దేవుడు మీరు కూడా ఆయన గాయములను ఆయన స్వస్థక్రియ నమ్మినట్లయితే ఈ రాత్రి కాలమందు మీ వ్యాధి కూడా స్వస్థపరచబడును. For raising money, many young people to serve God from this center, shall we praise God. ఈ యొక్క కేంద్రంలో నుండి ప్రభు సేవ చేయుటకు దేవుడు అనేక మందిని యవనస్తులను ప్రభు లేపినట్లుగా మనందరం చేరి దేవుని స్తోత్రించుదాము. Hallelujah.